ఫుడ్లో కూడా కొంచెం మనం నియమాలు పాటించాలి. ఉమ్, ఇప్పుడు చాలా తొందరగా మనకి రిజల్ట్ కావాలా, నాకు పర్వాలేదు 10 ఏళ్ళు అయినా పర్వాలేదు అనుకుంటారా, ఉమ్, ఎలా మెయింటైన్ అయితే చాలా అనుకుంటారా, నాకు Hmm. కంప్లీట్గా హెచ్బిఏవన్సీ 5.4కి వచ్చేయాలి, ఉమ్, నేను నాన్ డయాబెటిక్ లెవెల్లో వచ్చేయాలి అనుకుంటారా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని ఆహార నియమాలు చెప్తాము. ఆహార నియమాలు పాటిస్తే మీకు 3 మంత్స్కి కూడా చేంజెస్ వచ్చేస్తాయి. ఓ 3 మంత్స్కి కూడా ఫస్ట్ వచ్చినప్పుడు హెచ్బిఏవన్సీ చెక్ చేయించుకొని వచ్చి 3 మంత్స్కి బాగైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉమ్, ఎందుకంటే ఆహార నియమాలు కరెక్ట్గా మనం చెప్పినది పాటిస్తే చాలు. మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ పాటించాలా అంటే అవసరం లేదు. ఉమ్, మీరు అంటే మెయింటెనెన్స్ అక్కడి నుంచి కూడా ఉమ్, ఇప్పుడు కొంతమందికి రైస్ తీసుకోవద్దు ఒక 1 మంత్కి అని చెప్తాం. మధ్యాహ్నం పూట దానికి బదులుగా ఓట్స్ ఉడికించేసి తినమని చెప్తాం, అన్ని కూరలన్నీ వేసుకొని. ఎండు కారం వాడొద్దు అని చెప్తాం. ఉమ్, ఎండు కారం వాడొద్దు, ఎండుమిర్చి వాడొద్దు, అన్నీ కూడా 3 మంత్స్ వరకే. ఉమ్, మళ్ళీ జీవితకాలం ఏం కాదు. ఉమ్. అది 1 మంత్కే వాళ్ళకి తేడాలు వచ్చేస్తాయి. అంటే అసలు షుగర్ కి కారంకి ఏం సంబంధం ఉంటుంది? సంబంధం ఉంది. ఉమ్. కారం ఎయిర్ ఎనర్జీని కూడా మనం అక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఓ. ఎయిర్ ఎనర్జీ ఒగరు కారం ఉంటుంది ఉమ్. కాబట్టి దాన్ని కూడా మనం అక్కడ ఎనర్జీ వైస్కు బ్యాలెన్స్ చేయాలి. ఉహు. పులుపు కూడా బ్యాలెన్స్ చేయాలి. ఓకే. పులుపు అంటే మనం చింతపండు ఉమ్. చింతపండు పులుపు తీసుకోవద్దు అంటాం ఉమ్. ఈ పర్టికులర్ టైం వరకే. ఉమ్. మళ్ళీ లెమన్ తీసుకోవచ్చు, టమాటో తీసుకోవచ్చు. ఉమ్. ఆ పులుపు మనం ఉసిరికాయ ఈ పులుపు అన్ని కూడా మనం వాడచ్చు అనమాట. ఎండు కారం వద్దు. మళ్ళీ పచ్చిమిరపకాయ కారం కూడా కొంచెంగా కావాలంటే వాడుకోండి అంటాం. అసలు పూర్తిగా కారం లేకుండా ఉంటే మంచిది. ఉమ్. సో కారము పులుపు ఆ రెండు మాత్రం లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ లెమన్ పిండుకొని తాగొచ్చు మీరు. ఉమ్. సో దీనికి ఒక డైట్లన్నీ కొన్ని ఇస్తామన్నమాట. మార్నింగ్ లేవగానే నిమ్మకాయ వాటర్, ఉమ్. వేడి నీళ్ళలో నిమ్మకాయ వాటర్, తర్వాత కొంచెం మెంతి వాటర్ ఒక పావు గంట తర్వాత నూలుకోళ్ళు అంటారు ఒక వెజిటబుల్. ఉమ్. ఆ నూలుకోలు అండ్ దొండకాయ రెండు కలిపిన జ్యూస్. నూలుకోలు అంటే తమిళ్లో అంటారా? తమిళ్లోనే తెలుగులో కూడా అంతే. ఇక్కడ వెజిటబుల్ దొరకట్లా అది, ఉమ్. అసలు ఎక్కడ చూసినా దొరకట్లా. ఉమ్. సో చెన్నై అది కొన్ని న్యాచురల్స్ వాటిల్లో ఉన్నాయి కానీ రెగ్యులర్గా అయితే దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి చెప్తే నూలుకోలు దొండకాయ జ్యూస్ ఉమ్. అంటే ఇది పర్టికులర్గా నాకు 3 మంత్స్ కల్లా బాగా చేంజెస్ వచ్చేయాలి అనుకునే Yes, వాళ్ళకి yes. అనమాట. అలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మేము ఒక పౌడర్ చేసాం దీనికి. మొలక తీసి అన్ని ధాన్యాలు మొలక తీసినవి ఒక పౌడర్ ఉంటుంది అనమాట. ఉమ్. అది ఒక ఫార్ములాతో చేసాం. అది గంజి. ఉమ్. ఆ గంజితో పాటు ఏం తినాలి అంటే ఆనియన్ ఉంది కదా, ఉమ్. ఆనియన్ని స్లైసెస్ చేసి మన దోశ తవా పొయ్యి మీద పెట్టి ఉమ్. ఒక్కసారి ఇలా ఇలా వేసి మళ్ళీ ఇలా తిప్పి ఉమ్. దాన్ని జస్ట్ వేడి చేయాలి అంతే, ఉమ్. క్రిస్పీగా చేయకూడదు. అది నంచుకుంటూ ఈ గంజి ఉమ్. ఇంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఫుల్ అయిపోతుందండి, డెఫినెట్గా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నానికి ఓట్స్, అది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓట్స్ కొంచెం తినేసి వెజిటేబుల్స్ అయితే మష్రూమ్ కంపల్సరీ తినమంటాం. ఒక కప్ ఆఫ్ మష్రూమ్ ఏదైనా ఏ విధంలోనైనా వండుకోండి. సో మష్రూమ్ ఒకటి, ఇంకా ఆకుకూర ఏదైనా బెండకాయ ఒకటి కంపల్సరీ బెండకాయ తీసుకోమని చెప్తాం. ఇంతే మధ్యాహ్నం. ఈవినింగ్కి ఎనీ రాగి ఫుడ్, రాగి వెర్మిసెల్లి కానీ ఏదైనా, లేకపోతే బార్లీ కానీ, లేకపోతే మన బ్యాన్ యార్డ్ అంటారు కదా, ఓదలు అంటారు అనుకుంటా, ఊదలు అది ఇలాంటివి ఏదైనా ఒకటి నైట్కి. అది కూడా తొందరగా 6:30, 7 లోపల ఫినిష్ అయిపోవాలి అంటాం అనమాట. ఈ ఫుడ్ ఆహారాలు పాటిస్తే పల్స్ బ్యాలెన్సింగ్తో పాటు 3 మంత్స్ కల్లా నార్మల్కి వస్తారు. 3 మంత్స్ కల్లా. ఇవి నేను పాటించలేను అనే వాళ్ళు ఓన్లీ పల్స్ బ్యాలెన్సింగే చేసుకుంటాను అన్న నార్మల్కి వస్తారు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. 3 మంత్స్కి ఒక్కసారి వాళ్ళని హెచ్బిఏవన్సీ మాత్రం చెక్ చేయించుకొని రమ్మని చెప్తాం అనమాట. షుగర్ అంటే అసలు ఖచ్చితంగా డైట్ అనేది పాటించాల్సిందే. డైట్ అది కూడా మనం జీవితకాలం పాటించమని చెప్పట్లేదు. ఆ 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా మీరు నార్మల్ ఫుడ్కి వచ్చేయచ్చు. ఇంకేం ప్రాబ్లం. ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకుంటూ పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నార్మల్ ఫుడ్కి వచ్చేయచ్చు. ఆ కొద్ది రోజులు పాటించడమే కష్టం. 1 మంత్కి చాలా మంచి తేడాలు తెలుస్తాయి. అసలు చెప్పాలంటే 15 డేస్ నుంచే తెలిసిపోతాయి తేడా అనమాట ఈ డయట్ వాడుతున్న వాళ్ళకి. దీనిలో మనకి బాడీకి మనకి అందరికి తెలియంది ఏంటంటే ఎందువల్ల వస్తుంది, ఇన్సులిన్ సెక్రెట్ కావట్లేదు అనుకుంటున్నాం ప్యాంక్రియాస్. కానీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెట్ చేయకపోవడానికి మినరల్స్, చాలా రకమైన మినరల్స్ వచ్చి తక్కువగా ఉండడం బాడీలో. దానిలో మెయిన్ ఏంటంటే క్రోమియం అనే ఒక మినరల్ బాడీలో బాగా తక్కువైపోయినప్పుడు ఈ డయాబెటిక్ వస్తుంది అని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ క్రోమియం ఎందులో ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి టొమాటోలో ఉంది, గ్రేప్స్లో ఉంది, ఆనియన్స్లో ఉన్నాయి. అందుకే ఆనియన్ స్లైసెస్ అన్నాను పొద్దున్న. కంపల్సరీ ఆనియన్ స్లైసెస్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో అది వేడి చేసినప్పుడు దానిలోని క్రోమియం అంతా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి బీఫ్, ఎగ్ ఇలాంటి వాటిలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా టమాటాలు పుష్కలంగా ఉంది.
గ్రేప్స్లో ఉంది, బ్రోకోలీలో ఇలా ఉన్నాయన్నమాట. బ్రోకలీ క్రోమియం ఖచ్చితంగా తీసుకోవాలంటారు. ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి. ఆనియన్ అయితే డైలీ, టమాటో సూప్ కూడా డైలీ తాగొచ్చు మనం. ఓకే. సో దాంట్లో మష్రూమ్ వేసుకొని ఇలా మనం రకరకాలు మనం నేర్పిస్తాం అనమాట వాళ్ళకి, ఇలా ఇలా చేసుకోండి అని చెప్పి. అలా చేసుకొని తినేటప్పుడు అది బాగుంటుంది. సో క్రోమియం ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఇది కాకుండా మా సిద్ధగురు గారు ఒక వాటర్ ఫార్ములా ఇచ్చారు. అది ఏంటి అంటే, మనం వాటర్ తీసుకో, 1 లీటర్ ఆఫ్ వాటర్కి మెంతులు మొలక తీసుకోవడం తెలుసు కదా. మెంతులు నానబెట్టేసి మరి ఏదైనా ఒక గుడ్డలో కట్టి పెట్టినా, ఒక మెంతులు బాక్సులు వేసినా అది మొలక వస్తుంది. మన చేతుల నిండుగా ఒక గుప్పడు మొలక తీసిన మెంతులు ఆ 1 లీటర్ వాటర్లో వేసి ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్ దాకా అది అందులోనే నానుతూ ఉండాలి. ఉన్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసి డీప్ ఫ్రిజర్లో పెట్టాలి. మామూలు ఫ్రిడ్జ్లో కదా, డీప్ ఫ్రిజర్లో పెట్టినాక అది గడ్డకట్టుకుపోతుంది. అవతల రోజు మార్నింగ్ దాన్ని బయటికి తీయాలి. బయటికి తీసిపెట్టి అది కరుగుతుంది కదా, కరిగినాక దాన్ని వడబోసుకొని దానిలో నేరేడు పండు విత్తనాలు ఉన్నాయి కదా, నేరేడు పండు విత్తనాలని కూడా ఇలాగే చెట్టు పెట్టడం కోసం మొలక తీసుకుంటారు కదా, అలా మనం నానబెట్టేసి కట్టేసి గుడ్డలో కట్టేసి పెడితే మొలక వచ్చేస్తుంది నేరేడు పండు విత్తనాలు. ఆ నేరేడు పండు విత్తనాలు మొలకని మళ్ళీ అది ఒక గుప్పడి తీసి ఆ వాటర్లో వేసుకోవాలి. మెంతుల వాటర్ అయిపోయింది, అది వడపోసుకున్నాము, ఆ వాటర్లో ఇది పోసుకుంటాం. మళ్ళీ ఇది పోసుకొని ఇది వేసేసి మళ్ళీ దాన్ని ఒక రోజంతా అలాగే ఉండాలి. ఈ రోజు వేస్తే నెక్స్ట్ డే మాక బయటే ఉంటుంది. మళ్ళీ బయట ఉన్న నెక్స్ట్ డేకి తీసి డీప్ ఫ్రీజర్ చేయాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టేసి మళ్ళీ అవతల రోజు మార్నింగ్ తీసి, మొత్తం మీద ఒక 6 రోజులు అవుతుంది ప్రాసెస్. మళ్ళీ తీసి బయట పెట్టి అది కరిగిన తర్వాత దాన్ని వడపోసుకొని ఆ వాటర్ పెట్టేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లోనే కూడా పెట్టుకోవచ్చు, ఆ వాటర్ బయట కూడా పెట్టుకోవచ్చు. రోజు మార్నింగ్ 100 ml ఈ వాటర్ని ఫస్ట్ పరగడుపున తాగేస్తూ ఉన్నారనుకోండి, ఇది ఒక 48 డేస్లో దీని చేంజెస్ బ్రహ్మాండంగా చూపిస్తుందండి. ఇది ఇంటి రెమెడీకి చాలా మందికి పనికి వస్తుంది అనమాట. చేసుకొని బోల్డ్ మంది మాకు చెన్నైలో బాగైంది వాళ్ళు